కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు బుధవారం పేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంటింటికి వెళ్లి అమలు అవుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. సంవత్సరం రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఓ వ్యక్తి కారు కింద పడి చనిపోయినా పట్టించుకుని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బుధవారం పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ ను మంత్రి భరత్ ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ వస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. చదవండి ఎందుకు రాలేని చెప్పాడు. రాదు మరి రావాలి. అందరికి నమస్కారం. ఈరోజు స్టేట్ వైడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 1 year మా పాలన గురించి ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మినిస్టర్స్ అనుకోండి, ఎమ్మెల్యేస్ అనుకోండి, ఎంపీస్ అనుకోండి, అందరు కూడా పాల్గొంటున్నారు. సో బేసిక్లీ ప్రజల దగ్గర పోయి మన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఏం చేశామో ప్రజల దగ్గరికి పోయి చెప్పడము, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం, ఏమన్నా ఏమి ఇస్తున్నాము అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి క్లారిటీగా ఇవి వచ్చినాయి, 1 yearలోనే ఇంత సాధించాము, నెక్స్ట్ ఇంకా 4 years ఉంది మన గవర్నమెంట్, ఇంకా ఎంత సాధించబోతున్నామని వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్గా వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ అన్ని సార్ట్అవుట్ చేస్తున్నాం. మెయిన్గా చెప్పాలంటే సంక్షేమ పథకాల్లో పెన్షన్ 4000 ఎక్కడైనా ఉందా, ఏదైనా రాష్ట్రంలో ఉందా? మన దగ్గరలో కూడా ఎవరు ఉండరు. వాళ్ళు పాసిబుల్ చంద్రబాబు గారు 9.5 లక్షల